బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 8వ విద్యా దేవతగా అమ్మవారిని బగళాముఖి అనేటువంటి నామంతో ఆరాధన చేయడం జరుగుతుంది. తాంత్రికోపాసకులతో పాటు సాధారణమైనటువంటి గృహస్థులు అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. తగు విధంగా పూజ చేసుకుని స్తోత్రాలు పఠించుకోవచ్చు. సాత్విక ఉపాసన అమ్మవారిది. ఈ దశమహావిద్యా దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క శక్తి అంశలే. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం అనేటువంటిది ఉంది. కాళి, తార, షోడశి, భువనేశ్వరి, అదేవిధంగా త్రిపుర భైరవి, ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాము కదా. అలాగే ఈ బగళాముఖి యొక్క ఆరాధన వల్ల కూడా ఒక ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. సాధకులు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావానికి గల కారణం ఏంటి, ఆ తల్లి రూపం ఎలా ఉంటుంది అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క ఆవిర్భావం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరిగింది. కృతయుగంలో ఒకసారి చాలా పెద్ద కుంభవృష్టి కురిసి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతూ వచ్చాయి. విశ్వస్థితికి చాలా ఆటంకం అనేటువంటిది వచ్చింది. అసలు సృష్టి నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. స్థితి కారకుడు విష్ణువు కదా. ఆ స్థితి తల్లకిందులయ్యేటువంటి సందర్భంలో ఆయనని దేవతలందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు. స్థితికారకుడైనటువంటి ఓ శ్రీ మహావిష్ణు, నువ్వు ఉపేక్షిస్తే ఎలాగా? ఈ సృష్టి అంతా కూడా వినాశనానికి గురి అవుతూ వచ్చింది. దీన్ని నువ్వు ఆపి మానవాళికి అంతటికి కూడా, విశ్వానికి అంతటిని కూడా నువ్వు శ్రేయస్సు కలిగించాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, సృష్టి స్థితి లయకారకులు ఎవరైనా సరే కొన్నిటిని వాళ్ళు నిరోధించలేరు. వారి యొక్క సామర్థ్యం అనేటువంటి అందుకు చాలదు. వీరందరూ కూడా పరబ్రహ్మ చైతన్యంలో ఉండేటువంటి అంశాలు. పరబ్రహ్మాన్ని మించినటువంటి శక్తి స్వరూపిణి ఒకటి ఉంది, ఒక శక్తి అనేటువంటిది ఉంది. ఆ శక్తి వల్ల ఇది సాధ్యమవుతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు తలపోసి ఆయన చాలా ఘోరమైనటువంటి తపస్సుకు ఉపక్రమించాడు. హరిద్ర నది అని చెప్పి అంటే పసుపు రంగుతో ఉండేటువంటి, ఆ పసుపు రంగుతో ఉన్నటువంటి ఒక నది దగ్గర ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. అప్పుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి బగళాముఖిగా అమ్మవారు ఆవిర్భవించింది. అంటే విష్ణుమూర్తి యొక్క తపస్సు ఫలితంగా ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపిణి బగళాముఖి. ఆ తల్లి ఆవిర్భవించి మొత్తం ప్రకృతిని అంతటినీ కూడా తన యొక్క శక్తితోటి మళ్ళీ పునరుజ్జీవింపచేసింది. అంటే ఆ తుఫాన్ అంతటిని కూడా స్తంభింపచేసింది. అంటే ప్రకృతిని శాసించింది ఆవిడ. అందువల్ల ఆ తల్లి ప్రకృతిని కాదు, పంచభూతాలన్నిటినీ కూడా శాసించేటువంటి శక్తి స్వరూపిణి, స్తంభింపచేసేటువంటి శక్తి స్వరూపిణిగా మనం గమనించవచ్చు. అంటే బగళాముఖి అంటే స్తంభన శక్తి కలది, స్తంభింపచేసేటువంటి శక్తి కలది అని. ఆ తల్లి ఏదైనా చేయగలదు, స్తంభింప చేయగలదు, లేదా స్తంభనం నుంచి విడిపించేటువంటి శక్తి కూడా ఆ తల్లికి ఉంది. అలాంటి బగళాముఖి ఏ రూపంతో ఆవిర్భవించింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ పసుపు వర్ణంతో ఉండేటువంటి నది దగ్గర విష్ణుమూర్తి యొక్క తపస్సుకు మెచ్చి ఆ తల్లి ఆవిర్భవించింది కదా. ఎలా ఆవిర్భవించిందంటే మొట్టమొదట ఒక పెద్ద పసుపు ముద్దగా ఆ నది మధ్యలోంచి వచ్చింది. ఆ తర్వాత బంగారు వర్ణంతో పచ్చని పసిమి దేహఛాయతో ఆ తల్లి తల మీద చంద్రవంకతో 3 నేత్రాలతో చంపక పుష్పాల మాలని ధరించి ఆ తల్లి ప్రసన్నురాలుగా వచ్చింది. ఆ తల్లి యొక్క రూపం అనేటువంటిది ఎట్లా దర్శనీయమైంది అంటే, తన యొక్క ఎడమ చేత్తో
ఒక రాక్షసుని యొక్క ఆ నాలుకని బయటికి లాగుతున్నట్టుగా, కుడి చేత్తో వాడిని గదతో మోదుతున్నట్టుగా ఆ తల్లి మనకి దర్శనమిస్తుంది. ఇలా ఆ తల్లి దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఒక బంగారు సింహాసనం మీద ఆ తల్లి మనకి కనిపిస్తుంది. కనిపించి రాక్షసుని నాలిక లాగుతూ వాడిని గదతో మోదుతూ ఉంటుంది. ఏమిటి రాక్షసుడు, ఏమిటి రాక్షసుని యొక్క నాలిక? దీని గురించి తీసుకుందాం మనం. తారాదేవి వాక్శుద్ధినిస్తుంది కదా. మనం అమ్మవారిని తారాదేవి గురించి మనం చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాం, వాక్శుద్ధిని ప్రసాదించేటువంటి తారాదేవి. అయితే ఇక్కడ బగళాముఖి ఆ వాక్శుద్ధిని నిరోధిస్తుంది. వాక్శుద్ధిని నిరోధిస్తుంది అంటే వాక్కుని స్తంభింపచేసేటువంటి శక్తి కలది. ఎందుకు వాక్శుద్ధిని స్తంభింపచేయాల్సినటువంటి ఇక్కడ రాక్షసుడిని చూపిస్తూ అది ఏ రకంగా సూచన మనకి ఇస్తుంది అనే దాన్ని తెలుసుకుందాం. ఇక్కడ రాక్షసుడు అంటే ఎవరైతే అహంకారంతో, మితిమీరినటువంటి అహంతో, తమకన్నా ప్రజ్ఞావంతులు లేరు అనేటువంటి భావనతో ఎవడైతే తన వాక్కును ఉపయోగించి ప్రలాపనలు చేస్తూ ఉంటాడో, లేదా తమ యొక్క వాక్కు ద్వారా ఇతరులను హింసిస్తూ ఉంటాడో, తమ యొక్క వాక్కు ద్వారా ఇతరులకు హానికరంగా ఉండాలి అనేటువంటి విధంగా భావన చేస్తూ దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడో, అలాంటి వారి యొక్క వాక్కుని స్తంభింపచేసేటువంటి ఆ తల్లి. అందువల్ల రాక్షసులు అంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రవృత్తి, ఆ హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి, అది కొన్ని సందర్భాలలో వాక్కు ద్వారా అది వెల్లడి అవుతూ ఉంటుంది. శాపనార్థాలు పెడుతున్నారు అంటారు, నింద చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఇలాంటి వాటినన్నిటినీ కూడా స్తంభింపచేసేటువంటి తల్లి ఆ జగన్మాత ఇలా బగళాముఖిగా ఆవిర్భవించింది. ప్రకృతినే శాసించగలిగినటువంటి ఆ తల్లి దేన్నైనా సరే స్తంభింపచేస్తుంది. ఇక్కడ వాక్శుద్ధి అనేటువంటి రాక్షసుని ప్రతీకగా మనం తీసుకుని అవగతం చేసుకోవడానికి, కానీ కేవలం వాక్శుద్ధి మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి దాన్ని దేన్నైనా సరే అంటే ఆ తల్లిని గనక మనం ఉపాసన చేస్తే మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి దాన్ని దేన్నైనా సరే, వాక్రూపంగా వచ్చేటువంటి దాన్ని దేన్నైనా సరే ఆ తల్లి స్తంభింపచేస్తుంది. అలాగే ఆ స్తంభింపచేసేటువంటి శక్తితో పాటు దాన్ని మంచిదాన్ని బయటికి వ్యక్తం చేసేటువంటి దాన్ని కూడా ఆ తల్లి ప్రసాదిస్తూ ఉంటుంది. అలా అమ్మవారు మనకి ఈ దర్శనంలో ఈ రూపంలో ఉండడానికి గల కారణం అది. అయితే బగళ అంటే ఏమిటి? బగళాముఖి అని అంటున్నారు కదా, బగళ అంటే ఏమిటో ముందు మనం తెలుసుకుందాం. బగళ అనే దానికి ఇక్కడ వా బా ఈ రెండు అక్షరాలు కూడా కొన్ని ప్రాంతాలలో ఒకే రకంగా పలుకుతూ ఉంటారు. దశమహావిద్యా దేవతల యొక్క ఆరాధన, ఉపాసన ఎక్కువగా మనకి ఉత్తర భారతదేశంలో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు, ఉపాసన చేస్తూ ఉంటారని చెప్పి అనుకున్నాం కదా. బగళ అనే దాన్ని బా బదులు వా, వలగము. వలగము అంటే ఆటంకమని అర్థం. ఏమిటి ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి? మనం చేసినటువంటి పాపాలు, గత జన్మల్లో చేసినటువంటి పాపాలు, తెలుసో తెలియకో చేసినటువంటి ఈ జన్మలో కూడా చేస్తున్నటువంటివి, ఇవన్నీ కూడా మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తాయి. ఆటంకాలు ఎవరో శత్రువులు ఉండనవసరం లేదు, మన యొక్క చర్యలే మనకి ప్రతికూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలిసిపోతారు, కానీ మిత్రులుగా నటిస్తూ శత్రుత్వం ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారి వల్ల కూడా తెలియకుండా మనకి ఆటంకాలు అనేటువంటివి వస్తాయి. ఇవన్నీ కూడా మన యొక్క అభివృద్ధికి అవరోధాలు. ఇలా వచ్చేటువంటి వాటి అన్నిటినీ కూడా స్తంభింపచేసేటువంటి, నిరోధించేటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు. అందువల్ల ఇక్కడ వలగము అంటే ఆటంకాలు, వలగాని విదారయతి అంటారు. అంటే వాటి ఆటంకాలన్నింటినీ కూడా తొలగించేటువంటి అమ్మవారు వలగహ, ఆ బగళ. అయితే వలగము అన్నాం, ఇక్కడ బగళ అనేటువంటిది ఎలా వచ్చింది అంటే కొన్ని సందర్భాల్లో ఆ పేరుని, నామాన్ని వ్యవహరించేటప్పుడు
అక్షరాలు ముందుకి వెనక్కి మారిన శబ్దభావం ఒకటే కనుక ఉంటే అది వ్యవహారికంలో అది చలామణి అవుతూనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ వగల అనేటువంటి బగలహ, వలగము అనేటువంటి లాగా రెండు మారి వగలహ అని దాన్నే బగళహ అని చెప్పడం జరుగుతూ వచ్చింది. అమ్మవారు ఉగ్రదేవత కాదు, ఇది ముందు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దశమహావిద్యా దేవతలలో కొన్ని ఉగ్రదేవతలు, అమ్మవారు ఇక్కడ బగళాముఖి ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి అమ్మవారు ఉగ్రదేవత కాదు. ఈ బగళాముఖి అనేటువంటి మనకి శత్రు బాధ లేకుండా చేస్తుంది. శత్రువు అంటే మనకి మనమే శత్రువులు అవ్వచ్చు, ఇతరుల శత్రువులు అవ్వచ్చు, కనిపించినటువంటి శత్రువులు కావచ్చు, ప్రకృతి మనకి పట్ల విరోధంగా ఉండొచ్చు, ఏదైనా సరే దాన్ని అన్నిటినీ కూడా స్తంభింపచేసేటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు. అయితే ఈ అమ్మవారిని ఎలా మనం ఉపాసన చేయవలసి ఉంటుంది, ఉపాసన చేయడం ద్వారా మనం ఏ ప్రయోజనాలని పొందుతాము దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం.